ఈ లోకంలో నీ జీవితం యొక్క ముగింపు ఎలా ఉండబోతుంది? ఈ లోకంలో మనిషి జీవితము ఎంతో శ్రేష్టమైంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనిషి యొక్క జీవితం శ్రేష్టమైందని చెప్పాడు. మన యొక్క జీవితము శ్రేష్టమైందని నువ్వు గ్రహిస్తే దీన్ని ఎలా ముగించబోతున్నావు? ఈ లోకంలో ఈ జీవితాన్ని ఎలా ముగించబోతున్నావో అది నీ జీవితం యొక్క శ్రేష్టత్వాన్ని నిలిపిద్ది. ఈ లోకంలో ఎక్కువ మంది ప్రజలు తమ జీవితాన్ని పాపముతోనే ముగిస్తున్నారు. పాపము చేసి చేసి చచ్చిపోయేంత వరకు కూడా పాప సంబంధులుగా బతికి వారు పాపముతోనే చనిపోతున్నారు. అది వారి యొక్క ముగింపు. అంటే వారు ఎలా ముగిస్తున్నారంటే పాపముతో వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు. అది లోకంలో ఎక్కువ మంది చేసేటువంటి జీవన విధానం. వారి బ్రతుకులు, వారి జీవన విధానము, వారి క్రియలు, వారి ప్రవర్తన అంతా కూడా అంధకారం. వారు చేసిన అంతా కూడా శూన్యం. వారు ఈ లోకంలో పుట్టటము, ఈ లోకంలో దేవుడు వారిని పోషించటము, వారి అవసరములు, వారి అక్కర్లు తీర్చి వారిని ఎంతో ఉన్నతంగా అన్నీ సమకూర్చి దేవుడు ఈ భూమి మీద వాళ్ళని జీవింప చేస్తే వారు బ్రతుకు దినములన్నీ వ్యర్థంగా గడిపారు. దేవుని కొరకు ఏ పని వారు చేయల. దేవుడు కోరుకున్న రీతిగా వాళ్ళు బ్రతకల. వారు వ్యర్థంగానే భూమి మీద పుట్టి చనిపోవటం జరుగుతుంది. అంటే వారి వల్ల దేవునికి ఏ ఉపయోగం లేదు. అయితే క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ముగింపు ఎలా ఉండాలి, ఆ జీవితం యొక్క ముగింపు ఎలా ఉండాలి అనేది ఇక కీలకమైనటువంటి సమాచారం. లోకంలో వాళ్ళు పాపంలోనే వారి జీవితాన్ని ముగిస్తున్నారు. అయితే క్రీస్తులో బాప్తిసం పొందిన వ్యక్తి యొక్క ముగింపు ఎలా ఉండాలి అనేది ఇది మనం ఆలోచిస్తున్న విషయం. ఇప్పుడు దేవుడు మనల్ని క్రీస్తులో ఎందుకు ప్రవేశపెట్టాడు? మనం క్రీస్తులో జీవించడానికి కారణం ఏంటంటే ఆయన నిర్దేశించిన సంకల్పము అనుసరించి మన జీవితంలో కొనసాగించటే కీలకమైనటువంటి సమాచారం. ఆయన జగత్పునాది వేయబనక మునుపే క్రీస్తు నందు ఏ సంకల్పాన్నైతే నిర్ణయించాడో ఆ సంకల్పాన్ని అనుసరించి బ్రతకటమే మన యొక్క జీవితం యొక్క గురి అయి ఉంది. ఈ భూమి మీద మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని కుమారుల బతకటానికే ఈ జీవితంలో మనకి సమయం ఇవ్వబడింది. క్రీస్తులో బాప్తిసం పొందిన కానించి మనము చేయవలసినటువంటి పని, మన గురి, మన లక్ష్యం ఇదే. ఆ లక్ష్యాన్ని మనము సాధించేటువంటి క్రమంలో మనకి ఈ లోకంలో అనేక ప్రతికూల పరిస్థితులు వస్తాయి. శోధనలు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థికంగాను, అనారోగ్యపరంగాను, మానసికంగాను ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించేటువంటి శక్తి దేవుని జ్ఞానాన్ని బట్టి మనం పొందుకోగలం. ఒక వ్యక్తి దేవుని జ్ఞానం ఎంత ఎక్కువగా నేర్చుకుంటాడో, ఎంత ఎక్కువగా దాన్ని అభ్యాసం చేస్తాడో దాన్ని బట్టియే అతను ఈ లోకాన్ని జయించడం జరుగుతుంది. ఈ లోకాన్ని జయించాలంటే సామాన్య విషయం కాదు, అది చిన్న విషయం కాదు. ఈ లోకంలో క్రైస్తవుడు పాపాన్ని జయించాలి, 1. 2 మరణాన్ని జయించాలి, 3 సాతాన్ని జయించాలి, 4 ఈ లోకాన్ని జయించాలి. వీటిని జయించటానికి తగిన శక్తి, సామర్థ్యము, జ్ఞానము ఆ వ్యక్తికి అవసరం. అది ఎలా సాధ్యం అంటే దేవుని వాక్యాన్ని తరివితంగా అభ్యాసం చేయటం,
ఆయన గురించినటువంటి సమాచారాన్ని ఆలోచించి సరైనటువంటి నిర్ణయాలతో, సరైనటువంటి జీవన ప్రమాణాలతో మనం బ్రతికిన వారమైతే, మనము విలువైన వారంగా గుర్తించి జీవితాన్ని సాధించిన వాళ్ళమైతే, మనం ఈ లోకంలో వాటిని జయిస్తాం. ఆ 4 అనగా పాపము, మరణము, సాతాను, లోకాన్ని మనం జయించే వారంగా ఈ లోకంలో బ్రతుకుతాం. అవి జయించిన వారంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటే మనము ఉన్నతమైనటువంటి ఆ మహిమను చూస్తూ పరసంబంధమైన వాటి మీదే మనసు పెట్టి ఈ లోకంలో మన యాత్రను కొనసాగిస్తాం. ఈ లోకంలో ఏది మంది కాదు, శాశ్వతమైనది పరలోకమందున్నది, శ్రేష్టమైనది పరలోకమందునటువంటి ఒక ఉన్నతమైనటువంటి గురితో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాం. అయితే ఈ క్రమంలో మన ముగింపు ఒక బలంగా ఉండగలగాలి. మన చావు అనేది ఎలా ఉండాలంటే ఒక బలంగా ఉండగలగాలి. ఒక క్రైస్తవుడిగా, దేవుని కుమారుడుగా మన మరణము గొప్పదిగా ఉండగలగాలి అనేది చాలా కీలకమైనటువంటి దశ. చాలామంది ఆలోచిస్తారు కానీ దాన్ని సాధించడం అనేది సాధ్యం కాదు. ఎందుకు అంటే వారు ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చివరిదాకా తీసుకెళ్ళటంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు. దానివల్ల పర్యవసానం ఏంటంటే వారు బలమైనటువంటి జీవితాల్లో వారు ముగింపు సరిగా ఉండకపోవటం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మన ముగింపు చాలా బలంగా ఉండాలంటే, ఒకటి, దేవుని పనిని దేవుని నియమానుసారంగా చేయటం. దేవుని పనిని దేవుని నియమానుసారంగా చేయటం ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం. ఒక వ్యక్తి దేవుని పని చేసేటప్పుడు దేవుడు ఏది అధికారం ద్వారా తెలియజేశాడో దాన్ని బట్టియే మనము మన పనిని జరిగించాలి, మన పనిని క్రమపరుచుకోవాలి. మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత కల్పితంతో కూడినటువంటి విషయాలను బట్టి మనం ఏం చేయక, లోకానుసారమైన పద్ధతులు మనం చేయక, ఈరోజు చాలామంది మత శాఖల వాళ్ళు ఏదైతే చేస్తారో, క్రిస్మస్ పండగని, లేదా ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని, లేదా జనవరి ఫస్ట్లని, ఇలాగ నానా రకమైనటువంటి పండగలు అది మనుషులు కల్పించినవి, దేవుడు యొక్క గ్రంథంలో తెలియజేయబడినటువంటివి. అవి గ్రంథంలో అపోస్తులు కానీ ఆదిమ సంఘం కానీ ఎక్కడ కూడా ఆ ప్రస్తావన లేవు. సంవత్సరాలు ఆచరించడం కానీ, యేసు ప్రభు జన్మం గురించి పండగలు కానీ, లేదా ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని, ఇలా నానా విధమైనటువంటి పండుగలు తీసుకొచ్చారు కొంతమంది అబద్ధ బోధకులు. ఇలాంటి పండగలు బైబిల్ గ్రంథంలో లేవు. లేని దాన్ని చేయటం అనేది పాపం. అది ఎంత పాపం అంటే అక్రమము చేయవాలారా అన్నాడు యేసుప్రభు వారు. అంటే క్రమం లేనటువంటి విధానాన్ని అనుసరించేటువంటి వాళ్ళు అక్రమం చేసేవాళ్ళు. కాబట్టి ఇలాంటి క్రమం తప్పి దేవుని నియమానుసారంగా సేవ చేయటువంటి విధంగా జీవించే ప్రజలకు తీర్పు ఉండబోతుంది. అలాంటి మనం ముగింపు బాగా ఉండాలంటే, మన జీవితం యొక్క ముగింపు గొప్పదిగా ఉండాలంటే, దేవుడు అధికారంతో ఏం చెప్పాడో దాన్ని చెయ్యాలి. వాక్యంలో చెప్పని దాన్ని, తెలియజేయబడిన దాన్ని, దేవుడు అధికారికంగా చెప్పని విషయాలని మనం చేయకూడదు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా, చెప్పంది చేయకుండా సంఘము దేవుడి కార్యక్రమాలు జరిగించడం అది మొట్టమొదటి పని. అది మన మరణం యొక్క ముగింపులో మంచి పరిస్థితిని తీసుకొస్తుంది. 2, కుటుంబం యొక్క ఆత్మీయ జీవితం. కుటుంబంలో భార్య, పిల్లలు, సేవ చేసే వ్యక్తి అందరూ కూడా ఆత్మ సంబంధంగా బ్రతకాలి.
ఎప్పుడైతే కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మ సంబంధంగా బతుకుతారో ఆ వ్యక్తి యొక్క మరణము గొప్పదిగా ఉంటుంది. అంటే వాళ్ళు ఆత్మీయంగా బ్రతకటానికి మంచి పునాది వేసిన వాడుగా, మంచి పునాదితో వాళ్ళని బలపరిచిన వ్యక్తిగా, దేవుని కుమారులుగా యేసు ప్రభు యొక్క స్వారూప్యాన్ని సంపాదించేటట్లుగా వారు అతను చేసినటువంటి పని, కుటుంబ వ్యవస్థను సరిదిద్దటం, మంచి నాయకత్వాన్ని కలిగి ఉంటాం, కుటుంబంలో ఆత్మీయ జీవితాన్ని ప్రోత్సహించడం అనేది చేస్తే అది అతని యొక్క మరణం అనేది కుటుంబానికి ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. అది గొప్ప మరణం. చాలామంది కుటుంబం యొక్క వాతావరణం ఆత్మీయంగా ఉండదు. చాలామంది దేవుడు సేవ చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు, లేదా విశ్వాసంగా పోతున్నామని చెప్పుకునే వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందంటే, కుటుంబంలో భార్యాభర్తలు సరిగా ఉండరు, పిల్లల ఆత్మీయ జీవితం బాగుండదు, కుటుంబంలో ఆత్మసమైనటువంటి వేటికి తావివ్వరు, కేవలము నామకార్థమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఆ కుటుంబం యొక్క రాబోయే తరం వాళ్ళ పిల్లలకి ఏం భవిష్యత్తు ఉంటుంది, ఏం ఆత్మీయ జీవితం ఉంటుంది. అందుకే కొన్ని తరాలు ఆత్మీయ జీవితం యొక్క బలహీనతతోనే కొన్ని తరాలు గతించిపోతున్నాయి. కొన్ని తరాలైతే దేవుని ఎరగినటువంటి తరాలు పుడుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే దేవుని వాక్యము అందకుండా ఉండేటువంటి పరిస్థితి చాలా మందిలో ఏర్పడుతుంది. అందువలన ఒక క్రైస్తవుని యొక్క మరణం గొప్పదిగా ఉండాలంటే కుటుంబం యొక్క ఆత్మీయ జీవితం బాగుండాలి, దేవుని సేవ చేసే విషయంలో నియమానుసారంగా పనిచేయాలి, కుటుంబం ఆత్మీయ జీవితం బాగుండాలి. 3, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. మనల్ని చూసి మంచివారుగాను, సమాజంలో మనల్ని గుర్తించేవారుగాను ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, ఆ గుర్తింపు కోసం ఏం చేస్తారు, రాజకీయ నాయకులతోనూ మత నాయకులతోనూ అందరితో కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో వీళ్ళు వెళ్ళి పాల్గొనటం, వీళ్ళ కార్యక్రమాల్లోకి వాళ్ళని ఆహ్వానించడం, రాజకీయ నాయకులను ఆహ్వానించడం, ఇలా చేస్తుంటారు. రాజకీయం అనేది క్రైస్తవునికి చాలా దూరంగా ఉండాలి. మనకి ఆ ఓటు వేసేటప్పుడు మనం పౌరులుగా మనకిష్టమైన వాళ్ళకి ఓటు వేసుకోవచ్చు, అది ఎవరి వ్యక్తిగతమైన విషయం. కానీ మన రాజకీయ పార్టీల పరంగా మనం ఒకవైపు ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళని కొరకు ప్రార్థన చేస్తూ, వాళ్ళని సంఘంలో తీసుకొచ్చి కూర్చోబెడుతూ మనం చేసే పనులు. ఇలాంటి వ్యక్తికి మరణము వస్తే అది వ్యక్తి గొప్పోడవుతాడా? అది గొప్పతనమా? దేవుడు మెప్పించేటువంటి విధంగా మన మరణం ఉంటుందా? ఈరోజు రాజకీయాన్ని తీసుకొచ్చి సంఘంలో పెడుతున్నారు. అది ఎంత మాత్రం మంచి పరిస్థితి కాదు. సంఘంలో మంచి పేరు అంటే సమాజంలో మంచి పేరు ఉండాలి. అంత మాత్రం అంటే మనం మాట తీరు కానీ, మన ప్రవర్తన కానీ, మన జీవన విధానం కానీ, మన కుటుంబ వైఖరి కానీ అందరు చూసినప్పుడు మన కుటుంబాన్ని చూసి అందరూ మాదిరి నేర్చుకోవాలి. అది మంచి సంస్కృతిని ఇవ్వాలి, వాళ్ళకి మంచి పరిస్థితిని ఇవ్వాలి. మనం అందరికీ మాదిరిగా ఉండేట్లుగా మన వైఖరి, మన ఆలోచనలు, మన పద్ధతులు ఉండగలగాలి. అది జరగాలి. అప్పుడు మన మరణము గొప్పదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఆలోచిస్తే కొన్ని 3 విషయాలు మనం పరిశీలిస్తే, 1, దేవుని సేవ చేసేటప్పుడు నియమానుసారంగా పనిచేయాలి. 2, కుటుంబం యొక్క ఆత్మీయ వాతావరణం బాగుండాలి. 3, సంఘం అంటే సమాజంలో మనకి మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ పరిస్థితులు ఉంటే, ఇలాంటి పరిస్థితులు మనం ఉంటే మన మరణము గొప్పదిగా ఉంటుంది. దేవుని దృష్టిలోను, సంఘం దృష్టిలోను, కుటుంబం దృష్టిలోను, సమాజం దృష్టిలోను మన మరణం గొప్పదిగా ఉంటుంది. అలా కాకుండా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటే మన మరణము హీనంగా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మన యొక్క జీవితం యొక్క ముగింపు ఎలా ఉండబోతుందో
మనం నిర్ణయించుకోవాలి. మంచిదిగా ఉండబోతుందా, హీనంగా ఉండబోతుందా, గొప్పదిగా ఉండబోతుందా?